ఈరోజు వ్యవస్థ ఇంత చిన్నాభిన్నం అవ్వడానికి, సంఘంలో ఉన్న పరిస్థితుల్లో విశ్వాసులు సంపూర్ణులు కాకపోవడానికి ఒకే ఒక కారణం, దేవుడు పూర్తిగా అర్థం కాకపోవడం. అంతే. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదని కాదు, అందరం మంచి వాళ్ళం కాబట్టి క్రీస్తుని ప్రేమిస్తున్నాం, సత్యాన్ని ప్రేమిస్తున్నాం. మనం మంచి వాళ్ళం కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఎక్కడ తేడా వస్తుందంటే దేవుడు అర్థం కాలేదు మనకి. ఈరోజు మొత్తం సంఘ వ్యవస్థ, ఇన్ని రకాల డినామినేషన్లు, విభిన్నమైన సిద్ధాంతాలు, సేవకులపైన విశ్వాసులపైన ఒకరికొకరు పడకపోవడం, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్ పడదు, ఒక చర్చ్ వారంటే ఇంకో చర్చ్ వారికి పడదు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, అందరూ ఒక కుటుంబమే అనే భావన వస్తేనే వారి మధ్యలో దేవుని కార్యము, దేవుని నివాసం ఉంటుంది. ఒక కుటుంబం అనే భావన లేనివాడు ఒక శరీరం అయ్యే అవకాశము ఉండదు. బుద్ధి లేని కన్యకలుగా విడబడే ప్రమాదం ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. అలా ఉండకుండానట్లుగా ఒక్క కుటుంబం, మొత్తం వేరే చర్చు, మొత్తం అందరూ ఒక కుటుంబం. దేన్ని బట్టి? సహవాసమును బట్టో, మనకు నచ్చినట్లు ఉంటున్నారనో కాదు, క్రీస్తు రక్తమును బట్టి, ఆత్మను బట్టి. తర్వాత కాలంలో ఆటోమేటిక్గా సత్య సహవాసంలోకి వస్తాం. అందరం ఒకటయ్యే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అవును, ఎప్పుడు దగ్గర అవుతారు? ఒక్క విశ్వాసంలోనికి మనం జతపరచబడ్డప్పుడు, అంటే అభిప్రాయం తొలగినప్పుడు. అభిప్రాయం ఎప్పుడు తొలుగుతుంది? ఈయన పట్ల సరి అయిన అభిప్రాయం ఏర్పడ్డప్పుడు. మనకు ఒకటి అర్థమైతే తప్ప దాని నుంచి మనం విముక్తులం కాలేం. దేవుడు అర్థం కానందు చేత మాత్రమే ఈరోజు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దేవుడు అర్థం కానంత వరకు మనకు ప్రతిది అన్యాయం అనిపిస్తుంది, ప్రతిది తప్పు అనిపిస్తుంది. కానీ దేవుడు అర్థమైన తర్వాత మనమే తప్పు అనిపిస్తుంది, మన న్యాయాలే అన్యాయాలు అనిపిస్తుంది, మన ఆలోచనే కరెక్ట్ కాదనిపిస్తుంది. దేవుడు అర్థం కాగానే నేను ఈ మార్గంలో నడిస్తే నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెను అవుతాను కదనే తృప్తి కలుగుతుంది. ఆయన అగోచరుడు. ఎట్లాంటి అగోచరుడు అంటే మన ఆలోచనలకు మించిన వాడంట. కీర్తనలో ఉంటుంది చూడండి, 139వ కీర్తన 6వ మాటలో ఉంది, ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూసారా? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకు అందదు. ఆయన అగోచరుడే, ఆయన అర్థం కానివాడే. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారంగా ఆయన అర్థం కాడు. కానీ అర్థమైతేనే సమస్త అపార్థాలు తొలగిపోతాయి. ఎందుకో చెప్పనా? దేవుడు అర్థమైన మరుక్షణము నుంచి మోషే భక్తుడయ్యాడు. దేవుడు అర్థమైన మరుక్షణం నుంచి సౌలు పౌలయ్యాడు. దేవుడు అర్థమైన తర్వాతనే లోకం పరలోకం అయిపోతుంది. ఆమేన్. అవును, అగోచరుడైన దేవుడు మనకు అందాలంటే మనకేం కావాలన్నాను నేను? ప్రాక్టికల్ బిలీవింగ్ కావాలి. ప్రాక్టికల్ బిలీవింగ్ అంటే అనుభవపూర్వకమైన విశ్వాసం అనేది తర్జుమా. అనుభవపూర్వకమైన విశ్వాసం అబ్రహాములో చూస్తాం మనం. అది విశ్వాసము విషయములోనికి వచ్చేసరికి అసంభవమైన వాటిని కూడా నమ్ముతూ సాగేది విశ్వాసం. దేవుని కొరకు ఎంత గాయమైనా సరే ఓర్చుకుంటూ నవ్వుతూ ఉండేది విశ్వాసం. ఎంత గాయాన్నన్నా ఓర్చుకోవడమే విశ్వాసం. ఇక జరగదు అన్నదాన్ని కూడా జరిగిద్దిలే అనుకోవడమే విశ్వాసం. అది అబ్రహాములో ఉన్నది మనకి. ఇలా నమ్మడానికి, అగోచరుడైన దేవుడు మనకు అర్థం కావడానికి ప్రతివానికి ప్రత్యక్షత ఉన్నది, ఇస్తాడు దేవుడే. 12వ అధ్యాయం 7వ వచనం, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. అందుకే నేనేమన్నాను? నువ్వు నిలబడితే నువ్వే అనేకులకు కోట అవుతావు, గోడ అవుతావు అని అందుకే అన్నాను. అందరి ప్రయోజనం కొరకు నీకు ప్రత్యక్షత కలగాలి. అందరికీ నీవు ప్రయోజనం అయితే ఒకసారి ఆలోచించు. అందరికీ ఒకడు ప్రయోజనం అవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఆ పాయింట్ని చాలా సీరియస్గా తీసుకుందాం. అందరికీ ఒక్కడు ప్రయోజనం అంటే మాటలు ఎటండి? అందరి ప్రయోజనములను ఒక్కడు చూచుట అంటే ఈ ఒక్కడిలో సర్వశక్తిమంతుడు ఉన్నాడని అర్థం. పరిచర్య ఒక్కడే అనేక కోణాల్లో జరిగిస్తున్నాడంటే అది మనిషి పని కాదు, అది మనిషిలో ఉండే దేవుని పని. అది అందరి ప్రయోజనం కొరకు ఒక్కడు ప్రత్యక్షత పొందుతున్నాడు అంటే ఆ ఒక్కడిలో అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, అన్ని రకాల విభేదాలను అధిగమించే సామర్థ్యత ఉంటుంది, అన్ని రకాల ఆలోచనలకు మించిన ఆలోచన ఉంటుంది. ఇంతకుముందు ఏం చదువుకున్నాం? అది నా ఆలోచనకు మించినది అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి అందరి కోసం ప్రయోజనం అవుతున్నాడు. అంటే దేవుని ఆలోచన ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు అందరికీ మించినోడు అవుతాడు, భక్తుడు అవుతాడు. అప్పుడు అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. భక్తుడు ఎవని చేతను? అదేంటి ఇప్పటిదాకా దేవుడు వివేచింపబడ్డాన్ని నమ్మే, ఇప్పటిదాకా దేవుడు అగోచరుడు అనుకున్నాం. భక్తుడు కూడా అర్థం కాడు. ఎందుకంటే భక్తుడు దేవుని అర్థం చేసుకుంటుంటాడు, దేవుని రూట్లో నడుస్తాడు, దేవుని ఐడియాలజీలోకి వెళ్తాడు. మనం ఈలోక ఐడియాలజీలో ఉండి అది న్యాయం కాదు, ఇది న్యాయం కాదు, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని మనం వెళ్తాం. లేదు, భక్తుడు దేవుని మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు, నీ విలువ పెంచుతున్నాడు దేవుని దగ్గర. మనుషుల ముందు కాదు, దేవుని దగ్గర నీ స్థాయి పెంచుతున్నాడు.
దేవుని దగ్గర నీ ప్రభావాన్ని పెంచుతున్నాడు, దేవుని దగ్గర నీ ప్రేమను పెంచుతున్నాడు, దేవుని దగ్గర నువ్వేంటో తెలియజేస్తున్నాడు. భక్తుడే అర్థం కాకపోతే దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు? మనకి సాధ్యమయ్యే అవకాశమే. అయితే దానికోసం ఇలా రాయబడింది, ఆశ కలిగిన వానికి ప్రత్యక్షత కలుగుతుంది. అయ్యా నాకు ప్రత్యక్షత కావాలి, ఏదో పొరపాటు జరిగిపోయింది నా వల్ల, నాకు నీ దగ్గరే మెప్పు కావాలయ్యా, ఆ విషయం ఒకటి మర్చిపోయాను అన్నా అనుకోండి, వెంటనే చెయ్యి అందించేస్తాడు ఆయన. చూడండి ఒకసారి ఎఫెసీ 1:19 రండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఏమిటంట? విశ్వసించు వారిలో ఏం చూపిస్తాడంట? మహత్యము. విశ్వసించుట వలనే అది సాధ్యం, నమ్మాలి. నెక్స్ట్, మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును. ఏమిటంట? తన్ను తెలుసుకొనుట యందు. ఎందుకంటే ఆయన మనకు అర్థం కాడు, కానీ ఆయనే తనను తాను మనకు బయలుపరుచుకుంటాడంట. తన్ను తెలుసుకొనుట యందు మనకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. అది ఇప్పుడు ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుడే మనకి ఏమిస్తున్నాడు? ఒకటి జ్ఞానం, రెండోది ప్రత్యక్షత గల మనస్సు ఇస్తున్నాడు. అవును, దేవుడు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసునిస్తున్నాడు. అది ఇవ్వాలంటే మనకి ఏముండాలంట? విశ్వాసము. ఏంటి విశ్వాసము? నేను దేవుని న్యాయముని నా న్యాయముగా ధరించుకుంటాను, నేను దేవుని బాటని నా బాటగా మార్చుకుంటాను, లోకం నన్ను ఒంటరి చేసినా పర్లేదు, నేను దేవునితో జతగా నడుస్తాను, నన్ను ఒంటరి చేసిన వాళ్ళకి నేను దిక్కయ్యే రోజులు వస్తాయని నమ్మాలి. నువ్వు అది నమ్మితే ఈ రోజు నుంచి నీ విజయం ప్రారంభం దేవుని దగ్గర. మీ గురించి చెప్తున్నాను, మీరు నమ్మాలి, మీరు ఎదగాల ఆ స్థాయికి, మీరు నిలబడాలి ఆ ప్లేస్లో. నమ్మకం మీదే ఆధారపడి ఉంది, విశ్వాసం మీదే ఆధారపడి ఉంది విశ్వాస జీవితం. విశ్వసించడము అంటే దాని అర్థం నిన్ను నమ్ముతున్నానయ్యా అని ఆయన్ని ప్రేమించడమే కాదంట, ఇక ఎప్పటికీ జరగదు అన్నదాన్ని కూడా మరలా తెచ్చి జరిగించే అంత సామర్థ్యత విశ్వసించున్నది. జరగదు, జరిగిద్ది అని నువ్వు నమ్మినప్పటి నుంచి అది జరగడం ప్రారంభమయ్యేటట్లు నువ్వు ఉండడమే విశ్వాసం అంట. అసంభవం అన్నది కూడా సంభవం అనేది నువ్వు నమ్మినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట విశ్వాసం. ఏంటో తెలుసా? నీ విశ్వాసము కాలములను కలిగించున్నది, కాలములను నడిపించున్నది, కాలములను శాసించున్నది, కాలములను మార్చున్నది అన్నాడు. ఇప్పటి వరకు నీ కొరకు విశ్వసించావు, ఈ లోకం పరిధిలో విశ్వసించావు, ఇప్పుడు విశ్వం పరిధిలో విశ్వసించు. అర్థం కాని మాటలు అర్థమైనప్పుడు మనం అంతటి వాళ్ళం అవుతాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే జ్ఞానం ఇచ్చి ప్రత్యక్షతనిచ్చి అర్థమయ్యేటట్లు చేసుకుంటాడంట. చూడండి అక్కడ ఇంకో మాట అంటాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనడు. అంటే క్రీస్తులో ఆయన ఎలాంటి బలాతిశయంతో ఈ భూమి మీద జరిగించాడో అదంతా మనలో కూడా జయించాలనుకుంటున్నాడంట. మానవుడిగా క్రీస్తు వచ్చినప్పుడు అన్నిటిని గెలవడానికి ముఖ్య కారణం విశ్వాసము, పూర్తిగా లొంగిపోవడమే. ఇది ఎవరిలో చూసాం? మనం అబ్రహాములోనే చూసాం. వెళ్ళి ఇక్కడి నుంచి అంటే ఎక్కడికి అనకుండా బయటికి వెళ్ళాడు ఆయన. గుండెలు జారిపోతాయండి ఆ మాటలకి. ఎక్కడికి అని అడగకుండా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన వల్ల అవుద్దా? అబ్రహాం ఏది అడగలేదో మనం అదే అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాంకున్న విశ్వాసం మనకు లేదు. ఆ స్టేజ్కి మనం రీచ్ అయిన రోజున మనం రిచ్ అవుతాం, మహిమైశ్వర్యము మనదవుతుంది. ఆమేన్. ఇంకో మాట చూసుకుందాం రండి. తిమోతి పత్రిక 4:8 ఆశ కలిగిన వాడికే ఆ విశ్వాసం దొరుకుతుంది, ఆ ప్రత్యక్షత దొరుకుతుంది. చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఆ కిరీటము ప్రత్యక్షతను కావాలని కోరుకుంటున్న అందరికీ వస్తుందంట. నువ్వు అనుకుంటున్నావా నేను మంచిదాన్ని కాదు, మంచోని కాదు, నాకు రాదని? ఈ కిరీటం నీకే. నీ పరిధిలో నువ్వు నలిగిపోతున్నావు, దేవుని చేతుల్లో పడి నలుగు, కిరీటం అవుతావు. ఆమేన్. అతిశయించొద్దు, మనల్ని బట్టి మనం అతిశయించుకోవద్దు, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు. దేవుడే మనల్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. చూడు నా పిల్లలు తయారవుతున్నారు, నెక్స్ట్ ఇంకా నా పిల్లలు నిలబెడతారు. అందుకే ఇర్మియా 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి న్యాయమును జరిగిస్తున్నాను నేనని నమ్మమంటాడు. మనం మొదలు చదువుకున్న దాంట్లో ఆయన న్యాయమైనటువంటి కార్యాలు చేస్తాడు కానీ అన్యాయములు
చేయడు. సో నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకో బిడ్డ. నేను అర్థమైతే నీకు అన్ని అర్థమవుతాయి. అసలు నేను అర్థమైతే నువ్వే న్యాయం కలిగిన దాను, న్యాయం గలవాడవని లోకం నిన్ను నమ్ముతుంది. మొత్తం ఒకటే దగ్గర పడిపోయి ఉందండి. దేవుణ్ణి అర్థం చేసుకుంటే మనం మొత్తం నలిగిపోతాం. మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్ మొత్తం పోతాయి. దేవుడు ఎట్లెట్లగా అర్థమవుతుంటే మనం అట్లా ఆయనకు అనుకూలంగా మారిపోతాం. నిజంగా మనం ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి నచ్చిందే ఎక్కువగా చేయాలనిపిస్తుంటుంది కదా. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మనం ఆయనకు నచ్చిందే చేయడానికి వెనుకడుగు వేయకుండా వెళ్ళండి. దాన్ని విశ్వాసం అంటారు. ఆమేన్. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అంటే అతిశయించొద్దు అన్నవాడు మళ్ళీ అతిశయించమంటున్నాడు. అంటే నన్ను తెలుసుకొని అతిశయించు. దానికి విశ్వం కూడా అంగీకరిస్తుంది. అమ్మో దేవుడు బాగా అర్థమైనోడండి, మనం కూడా వెళ్ళి అతని దగ్గర నేర్చుకుందాం అంటుంది. విశ్వంలో ఉన్న ప్రధానుల అధికారులు కూడా సంఘం దగ్గరే నేర్చుకోవాలి ఎఫెసీ 3:8 ప్రకారంగా. ఆమేన్. కాబట్టి ఈ పూట ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమిటి? మనం దేవుడు అగోచరుడు అంటే ఎప్పటికీ అర్థం కానివాడు, మన తెలివికి మించినవాడు. అర్థం కావట్లేదు కదా అని ఊరుకున్నామంటే మన జీవితం వ్యర్థం అవుతుంది. అలా కాకుండా ఏం చేయాలంట? అర్థం కాని వాడిని కూడా నమ్మడం ప్రారంభించి, విశ్వసించడం ప్రారంభించి, ఆయనే మనలో కార్యసాధకమవునట్లుగా, కార్యకారి ఆయనే మనని స్వాధీనపరుచుకున్నట్లుగా, క్రీస్తులాగే మనలో ఆయన బలాతిశయము చూపునట్లుగా మనల్ని మనం పూర్తిగా అప్పచెప్పుకోవాలంట. దేవునికి స్తోత్రం కదా. నేనేమన్నాను? విశ్వాసం అనున్నది అసాధ్యమైనది, అసంభవమైనది కూడా జరుగుతుందని నమ్ముతూ ప్రేమగా లేదంటే ఇష్టంగా సాగడం మొదటిది. రెండవది ఏమిటి? ఆయన కొరకు ఎంత గాయమైనా ఓర్చుకుంటూ ఆయనతో సాగడం విశ్వాసం. దాన్ని ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే దేవుడు అర్థమవుతాడని మనకి. ఇంకా దేవుడు మనకు అర్థమయ్యాడంటే మనం ఏంటో మనకు తెలిసిపోయి వేటిని ఎక్కడ ఆపాలో, వేటిని ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలో మనం ఈ రూట్స్ అన్ని కరెక్ట్గా వెళ్తాయి. అప్పుడు ఈ వేర్లంతా ఆయనలో అంటు కట్టబడతాయంట. సారం ఆయనదే అప్పుడు. కాబట్టి మిమ్మల్ని మీరు చులకన చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పరచుకోవద్దు, మిమ్మల్ని మీరు నలగొట్టుకోవద్దు. మిమ్మల్ని దేవుడు నలగొట్టునట్లుగా విశ్వసించండి. ఆయన కొరకు, ఆయన యందు, ఆయనను బట్టి, ఆయనలో నలిగిపోవడానికి ఇష్టపడండి. అవమానమును సహించుటకు ఇష్టపడిన వారే భక్తులవుతారు. తప్పు చెయ్యకుండా భరించడానికి ఇష్టపడాలి. ఆమేన్. జస్ట్ ఒబీడియన్స్ కావాలి ఆయనకి. ఒబీడియన్స్. నీ విధేయత, నీ విఘ్నత, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంగితం నుండి వస్తుంది విఘ్నత, న్యాయమైన ఆలోచనలోంచి వస్తుంది విఘ్నత. విఘ్నతే విధేయత కలిగేటట్లు చేస్తుంది. విధేయతలో నీకు విజయం తప్ప ఇంకేం ఉండదు. విజయమే విజయం. దేవునితో నడవడానికి ఇష్టపడు చాలు. ఆయన ఎన్ని రకాలుగా నలగొడితే అన్ని రకాలుగా ఇష్టపడు చాలు. తర్వాత నీ ప్రతి అడుగు బంగారమే. అసలు నిన్ను నమ్మాడు కాబట్టి నలగొడుతున్నాడు. అదొక్కడు గుర్తుంచుకుంటే చాలు. మనుషులందరూ నీకు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు అదే మనుషుల ముందు వాళ్ళకే నువ్వు న్యాయం చేసేటట్టు నిలబెడతాడు. అది దేవుడు అంటే. దేవుడు మీకు అలాగూ తోడై ఉండి మీలో కార్యసాధకం జరిగించుగాక. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.